నెలలో ఒక్క నెలకి మీరు ఒక గ్రామ్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం అయితే నేను చెప్తానండి. ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే మనము గోల్డ్ కొనాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు 13,000, 14,000 దగ్గర నడుస్తుంది కదా! ఇప్పుడు గోల్డ్ కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ఒక నెలకు మీరు ఒక గ్రామ్ అయినా సరే గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చని ఒక ప్లానింగ్ ప్రకారం అయితే నేను చెప్తాను. మీకు ఇప్పటి వరకు మీరు గోల్డ్ కాయిన్స్ కొనలేదు అనుకుంటే మీరు గోల్డ్ ఇప్పటి వరకు కొనలేకపోతున్నారు. అయితే ఈ వీడియో మీకు బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. గోల్డ్ కాయిన్స్ కొనడానికి మనకు జీతం ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర జీతం అనేది ఎక్కువగా వస్తేనే మనం గోల్డ్ కొంటాము అనేది ఏమీ ఉండదండి. ఎంత జీతం వచ్చినా కూడా సేవింగ్స్ అనేవి లేకపోతే మనమైతే గోల్డ్ అనేది కొనలేము. సేవింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! సేవింగ్స్ ఉంటేనే మనం గోల్డ్ అయితే కొనగలము. కాబట్టి మీరు ప్రతి నెల మీరు గోల్డ్ కొనుక్కోవడానికి నేనైతే ఇప్పుడైతే ఒక నెల ప్లానింగ్ అయితే చెప్తాను. మీకు కావాలి ప్రతి నెల మేము గోల్డ్ కొనాలండి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి? ఈ ఇన్ని ఖర్చులలోంచి మేము ఎలా మనీ సేవ్ చేసుకోవాలి అని మీకు తెలియకపోతే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రతి నెల మాకు వీడియోలో చెప్పండి అని నేను వీడియోస్ అయితే చేసి చెప్తాను. ప్రతి నెల మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు హౌస్ వైఫ్‌గా ఉన్నా కూడా హ్మ్, ఇంట్లో ఉన్నా కూడా మీరైతే ఇలా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ప్రతి నెల 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అలా అని మేము ఖాళీగానే మా దగ్గరికి డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచించొద్దండి. మనము ఒక్కసారి గోల్డ్ కొనాలని మన మైండ్‌లో పడిందంటే, మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే మన మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే ఆలోచనలనేది వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఈరోజు లెక్క ప్రకారం చూసుకున్న 13,000 కావాలి ఒక గోల్డ్ కాయిన్ కొనాలంటే. ఆ గోల్డ్ కాయిన్‌కి మనం 13,000 దాచిపెట్టాలంటే ఇప్పుడు 100, 200 కాదు కదా! మనం సేవింగ్ చేయడానికి. 13,000 చేయాలంటే మనం ఒక్కసారి 13,000 అంటే నెలకు మనకి ఎంత పడుతుంది? ప్రతి నెల మనం ఎంత సేవ్ చేసుకోవాలని ఆలోచించుకోవాలి. దాని లెక్క ప్రకారం మీరు సేవింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇక నేను చెప్పే లెక్కది ఏంది అంటే ప్రతిరోజు మీరు ఒక రూ. 500 అయితే సేవింగ్ అయితే చేసుకోవాలి. మీరు జాబ్ చేస్తున్నా, హౌస్ వైఫ్స్ అయినా కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ. రోజుకు 500 అంటే ఈజీగా సేవింగ్ అయితే పక్కన పెట్టేసుకుంటాము. మనకు మంత్ స్టార్టింగ్‌లో జీతం వచ్చినప్పుడు 500 పెట్టుకోవడం ఈజీ అవుతుంది. మంత్ ఎండింగ్‌కి వచ్చినాక కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకటేసారి 15,000 లేకపోతే 14,000 అలా తీసి పక్కన పెట్టేసుకోండి. అది ఓన్లీ గోల్డ్‌కి మాత్రమే. అంటే జాబ్ చేసేటోళ్ళు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే ప్రతిరోజు పెట్టుకోవాలంటే అస్సలు కుదరదు గుర్తున్నది కదా! కాబట్టి ఒకటేసారి అమౌంట్ తీసి పక్కన పెట్టుకొని అది వాడకూడదు. అది ఓన్లీ మీరు లేదు అంటే అప్పుడు రేట్ ఎంతుందో వెళ్ళేసి డైరెక్ట్ గోల్డ్ కాయిన్ కొనేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఇంక సేవింగ్స్ చేసుకునేది ఈజీ అయితే అవుతుంది కదా! ఇక ఇంట్లో ఉన్న వాళ్ళైతే మీరు ప్రతిరోజు రూ. 500 అయితే సేవింగ్ అయితే చేసుకోవాలి. అది ఎలా అంటే నేనిప్పుడు కొన్ని టిప్స్ అయితే ఇంపార్టెంట్‌వి చెప్తాను. మీరు ఒక బుక్‌లో రాసుకోండి. మీకు ఈజీ అయితే అవుతుంది. ఇంట్లో ఖర్చులనేది కొంచెం తగ్గించుకోవాలండి. కూరగాయల దగ్గర కొంచెం సేవ్ చేసుకోండి. అంటే కూరగాయల దగ్గర సేవ్ చేసినంత మాత్రాన గోల్డ్ అయితే మనం కొనలేము. అలా అని చెప్పట్లేదు కానీ, మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి దగ్గర కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ప్రతిరోజు ఒక రూ. 500 సేవింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆహ్, ప్రతిరోజు కొంచెం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం బయటికెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారంటే దానికి మీరు డబల్ మీరు సేవింగ్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక రూ. 100 ఖర్చు పెట్టారు. మీరు రూ. 200 ఇక్కడ గోల్డ్‌లో సేవింగ్ బాక్స్‌లో పెట్టేసుకోవాలి. అలా ఆలోచిస్తే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టరు. మీ దగ్గర మనీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆటోమేటిక్‌గా మీరైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రూ. 500 ఎలాగైనా సేవింగ్ చేయాలి. ఎలా సేవ్ చేసుకోవాలి? ఇంట్లో ఏ ఏ ఖర్చుల దగ్గర నేను తగ్గించుకోవాలి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది. కొంతమందికి వర్కౌట్ కాదండి. కొంతమందికి ఇంట్లో ఖర్చులకు అమౌంట్ అనేది తక్కువగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకైతే ఇది నెలకు గ్రామ్ కొనాలంటే కష్టం. బట్ హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు కదా! ఇప్పుడు మీరు నెలకు 500 సేవ్ చేయలేకపోతే 250 సేవ్ చేయండి సరిపోతుంది. అలా అయినా మీరు నెలకు హాఫ్ గ్రామ్ అయినా కూడా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ప్రతిరోజు 500 సేవింగ్ చేయలేని వాళ్ళు రూ. 250 సేవింగ్ చేయండి. ఇది సింపుల్‌గా ఉంటుంది. కొంచెం తక్కువ అమౌంట్ కాబట్టి మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది మాత్రం ప్లానింగ్ ప్రకారం చేసుకోండి సరిపోతుంది. ఇలా ప్రతిరోజు రూ. 500 సేవింగ్ చేస్తే మీకు 10 రోజులకొచ్చేసి రూ. 5,000 అయితే సేవింగ్ అవుతుంది. అలాగే ఈ నెల మొత్తం అంటే 30 రోజులకొచ్చేసి 15,000 అయితే సేవింగ్ అయితే అవుతుందండి. లేదండి మేము రూ. 500 సేవింగ్ చేసుకోలేమంటే రూ. 250 సేవింగ్ చేసుకొని సరిపోతుంది. అప్పుడు రూ. 7,500 అయితే అవుతుంది. అలా అయినా కూడా మీరు ఈజీగా ఆహ్
గోల్డ్ అయితే హాఫ్ గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు కదా! 1 గ్రామ్ కొనలేకపోయినా కూడా హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. మీరు ఫస్టు మేము గోల్డ్ కొనలేము. మాది మధ్య తరగతి జీవితం అండి. మాకు ఇంట్లోకే సరిపోతుందని ఆ మైండ్‌లో నుంచి బయటికి రండి. ఫస్ట్ మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయండి. సేవింగ్స్ స్టార్ట్ చేస్తే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఫస్టు. ఒక టార్గెట్ మీరు నేను నెలకు 1 గ్రామ్ కొనాలి. ఓకే. గ్రామ్ కొనలేకపోయినా మీరు టార్గెట్ పెట్టారు కాబట్టి కనీసం హాఫ్ గ్రామ్ అయినా కొనడానికి సేవింగ్ చేస్తారు కదా! ఒక నెల అసలుకు వదిలేసేయండి. సేవింగ్ చేయలేకపోతే పర్లేదు. నెక్స్ట్ మంత్ నుంచైనా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చూపించుకోండి. ఇప్పుడు అందరికీ ఒకటే లైఫ్ స్టైల్ ఉండదు. అందరికీ ఒకటేలాగా సాలరీ రాదు కాబట్టి అందరి దగ్గర మనీ ఎక్కువగా ఉండకపోవచ్చు. బట్ ఉన్నంతలోనే మనం ఎలా సేవ్ చేయగలము, ఎంత కొనగలము అనేది మీరు ఒకసారి ప్లానింగ్ చేసుకొని కొంటే సరిపోతుందండి. ఎందుకు గోల్డ్ కొనాలి? అసలు గోల్డ్ ఎప్పుడు కొంటూనే ఉండాలా? హ్మ్. గోల్డ్, సిల్వరే ఎక్కువ ఎందుకు కొనుక్కోవాలి? మనకంటూ హ్యాపీ లైఫ్ ఉంటది కదా! మనం ఖర్చు పెట్టుకోవద్దా చీరల మీద? పిల్లల బట్టలకు అనుకుంటాను. చీరలు ఎందుకులెండి. ఎందుకంటే ఎక్కువగా లేడీస్ చూస్తుంటారు కాబట్టి నేను లేడీస్ గురించే పర్టిక్యులర్‌గా చెప్తాను. ఎక్కువగా చీరలకు, దానికి మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు వాటికి మనం ఎంత ఖర్చు పెడతాం చెప్పండి? అలా ఎక్కువ ఖర్చు పెట్టే బదులు వాటిలో నుంచే మనం తగ్గించుకొని, మనం ఇక్కడ సేవింగ్ చేసుకొని గోల్డ్ కొన్నామనుకోండి. ఇప్పుడు మీరు 5,000 పెట్టి ఒక శారీ కొంటారు. దానికి మ్యాచింగ్ మొత్తం కావాలంటే ఒక 2,000 పైగానే అవుతుంది. జస్ట్ మగ్గం వర్క్ చేపించుకుంటేనే ఎక్కువ కాస్ట్ అవుతుంది. 2,000లో రాదు కూడా. అలాంటిది మీకు మళ్ళీ ఎంత లేదన్నా మీరు 5,000 శారీ కొంటే 8,000 దాకా బిల్ అయితే అవుతుంది అన్ని మ్యాచింగ్ చూసుకునే లోపు. మరి అలాంటప్పుడు మీరు 5,000 పెట్టి శారీ కొని 8,000 మొత్తం 8,000 అయితే మీకేమొస్తుంది చెప్పండి? ఒక 2, 3 టైమ్స్ కట్టేస్తాం. వదిలేస్తాం. మళ్ళీ వేరే మోడల్స్ చూసేసుకోండి. అదే అమౌంట్‌లోంచి ఒక 5,000 పక్కన పెట్టి 3,000లోనే మీరు అన్నీ సెట్ చేసుకున్నారనుకోండి. 5,000కి గోల్డ్ ఎక్కువ రాకపోవచ్చు. కానీ ఆ మనీ అయితే సేవ్ అయితే అవుతున్నట్టు కదా! సిల్వర్ అయినా వస్తుంది కదా! సిల్వర్ చాలా వస్తుంది 5,000కి. అలా మీ దగ్గర ఇంకా కొంచెం సేవింగ్స్ ఉంటే ఈజీగా 1 గ్రామ్ గోల్డ్ అయితే లేకపోతే హాఫ్ గ్రామ్ గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు కదా! అది చెప్తున్నానండి. అంతే తప్ప ఇప్పుడు శారీస్ అయితే మనకు ఒకసారి 2 టైమ్స్ ఏసుకొని వాటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా గోల్డ్ కొన్నామనుకోండి, ఈరోజు కాకపోయినా రేపొద్దున అందరి పరిస్థితులు ఒకటే విధంగా ఉండవు కదా! ఇప్పుడు బానే ఉంటుంది. నెక్స్ట్ పరిస్థితుల్లో బాలేని టైంలో మీకు గోల్డ్ అనేది మీకు ఆపదగా ఉన్న టైంలో బాగా యూజ్ అవుతుందండి. మీకు అనుకోకుండా అప్పులెక్కువైనా, మీకేదైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్స్‌లో ఉన్నప్పుడైనా, మీకు ఎలాంటి బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకు గోల్డ్ కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకు ఎక్కువ సేవింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్టార్ట్ చేయండి. ఇలా కొంచెం స్టార్ట్ చేసి మీకు ఈజీగా మీరు గోల్డ్ అయితే కంపల్సరీ కొనగలరండి. గోల్డ్ కొనేటప్పుడు మీరు ఒక టార్గెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఏదో కొనాలి గదా అని చెప్పి కొనొద్దు. ఒక టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ మొత్తం రీచ్ కాలేకపోయినా హాఫ్ అయినా రీచ్ అయితాం కదా! అలా అయినా సరే గోల్డ్ అయితే ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది 1 గ్రామ్ గోల్డ్‌కొచ్చేసి 15,000 అయితే ప్రతిరోజు 500 సేవ్ చేస్తే 15,000 అయితే అవుతుంది. ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే 14,000 ఉంది. అలాగే జీఎస్టీ అవన్నీ వేసే లోపు మనకు 15,000 అయితే బిల్ చేసేస్తారు. ఇది ఓన్లీ జాబ్ చేసే వాళ్ళే కాకుండా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి. మీరు ఇప్పుడు మనీ సేవ్ చేసుకోవాలంటే ఇంట్లోనే ఉన్నాం కదా అని హౌస్ వైఫ్స్ బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా మీరు మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి అని ఆలోచించండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి టైలరింగ్ వస్తుంది. కొంతమంది మంచిగా వడియాలు పెట్టగలరు. కొంతమందికి మంచిగా వర్క్స్ వస్తాయి. అంటే కంప్యూటర్ వర్క్‌లో చేతి కుట్లు అంటారు చూడండి. అలాంటివి వస్తాయి. కొంతమందికి పెయింటింగ్ బాగా వేయొచ్చు. అలా మీకంటూ ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ ఏంటో మీరు తెలుసుకోండి. ఇంకా కొంచెం మంచిగా రాకపోతే నేర్చుకోండి. నేర్చుకొని మీరు దాని మీద కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసి నేర్చుకుంటే అదే మీకు రేపొద్దున మంచిగా యూజ్ అయితే అవుతుందని ఇప్పుడు మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. దాని ద్వారా కూడా ఆ మనీ సేవ్ చేసుకొని మీరు గోల్డ్ కొనుక్కొని రేపొద్దున మీ పిల్లలకు మీకు మంచిగా ఒక అండలాగా ఉంటుందని భవిష్యత్తులో మీకు పెద్ద అండగా అదైతే గోల్డ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీరు వస్తువులు చేపించుకున్నా ఏం పర్లేదు. అది మనం వేసుకోవచ్చు కూడా ఒకవేళ లేకపోతే. ఉంటే వస్తువులు ఉంటే పిల్లల కోసం గోల్డ్ కాయిన్స్ అలాగే బిస్కెట్స్ కూడా దొరుకుతాయి. అవైనా కొనుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకు రేపొద్దున భవిష్యత్తులో అయితే ఉపయోగపడుతుంది. ఇలా చిన్న టిప్స్ ఉపయోగించుకొని మీరు ప్రతి నెల కొంచెం సేవింగ్ అయితే చేసుకోండి. ప్రతి దాని దగ్గర మనం సేవింగ్ అనేది చేయాలండి. సేవింగ్ చేయడం అంటే పిసినారితనం కాదండి. సేవింగ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. బట్ ట్రై చేస్తూ ఉండాలి.
సేవింగ్ చేస్తూ ఉంటే కంపల్సరీ మీకైతే మనీ అనేది ఈజీగా సేవ్ అయితే అవుతుంది. చాలామంది పిసినారిగా తినకుండా, మొత్తానికి తినకుండా, ఏవి మంచి మంచి బట్టలేసుకోకుండా, రూ. 1 ఖర్చు పెట్టకుండా సేవింగ్ చేస్తారు. అలా ఎప్పుడూ ఉండొద్దండి. అలా అని మొత్తం హై లెవెల్‌గా అన్నీ ఖర్చు పెట్టుకోవడం, అంత వేస్ట్‌గా డబ్బులు చేయడం అది కూడా తప్పే. బ్యాలెన్స్ అనేది చేయాలి. ఆడవాళ్ళకి చాలా బాగా వస్తుంది కదా! బ్యాలెన్స్ చేయడం అనేది. ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. అలానే లోగా కూడా ఉండకూడదు. మిడిల్‌లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉండడం ద్వారా మీకు మనీ సేవ్ అవుతుంది. అలాగే మీరు మంచిగా ఉండగలరు. మీకు గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనలేకపోయినా ఫస్ట్ మనీ సేవ్ చేసుకుంటే అది ఏదో ఒక దానికైతే యూజ్ అయితే అవుతుంది కదా! కాబట్టి మీకు ఇలా మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా సేవింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. సేవింగ్ స్టార్ట్ చేయడానికి మంచి రోజుతో పని లేదు. మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మంచి రోజండి. మనం ముందు మొదలు పెట్టాలి. ఒక డైరీ తీసుకోండి. డైరీలో మీరు ఈ నెల మీరు ఎంత సేవ్ చేయాలనుకున్నారు? ఒక రూ. 1000 సరే రూ. 1000 రాసుకోండి. ఆ 1000 మీరు టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు 1000ని కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన దాన్ని మీరు ఖర్చు పెట్టకూడదు. మన దగ్గర అమౌంట్ కనిపించిందనుకోండి సేవింగ్ చేసినది, ఆటోమేటిక్‌గా మనకు పక్క నుంచి ఖర్చులనేది ఎక్కువగా వస్తుంటాయి. వాటికెప్పుడూ మీరు టెంప్ట్ అయిపోయి మీద మీరు ఇన్ని రోజులు కష్టపడి సేవ్ చేసిన అమౌంట్ పెట్టొద్దండి. అలా కాకుండా ఆ సేవ్ చేసిన అమౌంట్‌తో మీరు ఒక గోల్డ్ కాయినో, లేదంటే గోల్డ్ కాయిన్ రాదంటే సిల్వర్ కాయిన్ అయినా కొనుక్కోండి. బట్ ఆ అమౌంట్‌ని మీరు లేదు గోల్డ్, సిల్వర్ ఏం కొనలేమండి అంటే పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకోవడం, లేదా పిల్లలకు ఏదన్నా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకో సుకన్యలో కట్టుకోవడం, మగపిల్లలు కూడా పోస్ట్ ఆఫీస్‌లో ఉంటాయి కదా! స్కీమ్స్ అట్లాంటివి. అవి వాటికి మీద డబ్బులు పెడితే సరిపోతుంది. ఇలా ఏదో ఒకటి దాని మీద అయితే పెట్టుకోవాలండి. అలా కాకుండా మీరు డబ్బులు సేవ్ చేశాం గదా! మనకి ఇప్పుడు ఖర్చొచ్చింది. ఆ ఖర్చుకి ఇది వాడేసుకుందాంలే అంటే మీరు మళ్ళీ సేవ్ చేయలేరు. ఎందుకు అంటే ఒక్కసారి మీరు సేవ్ చేసిన అమౌంట్ ఏదో ఒక దానికి ఖర్చయిపోతుందనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు మళ్ళీ సేవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది గదా! కాబట్టి మీరు సేవ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఒకటి డిసైడ్ అయిపోండి. నేను ఈ రోజు నుంచి సేవ్ చేసిన అమౌంట్‌ను అస్సలకి ఎంత ఇబ్బందొచ్చినా కూడా ఖర్చు పెట్టను. ఒకవేళ హాస్పిటల్స్ అట్లాంటే ఖర్చు పెట్టాల్సిందే. కానీ అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయిపోండి. ఇలా మీరైతే గోల్డ్ అయితే 1 గ్రామ్ గోల్డ్ అనేది ఈజీగా కొనగలరు. బట్ అందరికీ ఒకటే విధంగా ఉండదు కదా! లైఫ్ స్టైల్ అనేది కొంతమందికి జీతం ఎక్కువొచ్చినా, కొంతమందికి జీతం ఎక్కువొచ్చినా కూడా సేవింగ్ అయితే చేసుకోలేరు. కొంతమందికి శాలరీ తక్కువొచ్చినా సేవింగ్ చేసుకొని కొనగలరు. మీ ఇంట్లో పరిస్థితులను బట్టి మీరు ఒక ప్లానింగ్ అనేది చేసుకొని కొనుక్కోండి. ఇది జస్ట్ నేను వీడియో ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ అనేది కొనుక్కోవాలి. రేపొద్దున మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరికి అప్పు అనేది తీసుకోవడం తప్పు, ఇవ్వడం కూడా తప్పు. ఇచ్చినా చాలామంది మోసం చేస్తున్నారు. కాబట్టి మనం కట్టాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మీకు గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకోసమని నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నా అండి. ఇది మీకు ఏ విధంగా కొంచెమైనా ఉపయోగపడింది అంటే గనక కామెంట్‌లో ఆహ్, మంచిగా అంటే వీడియో నచ్చిందని కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చినా, మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకున్నా, లేదా నా వీడియోస్ మీకు మోటివేషన్ లాగా ఉన్నా కూడా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.